అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. దాని మీద నువ్వు స్పందించాలి. తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు అమెరికా నుంచి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుని దాన్ని మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సభ్య సమాజం, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే సభ్య సమాజం తలదించుకునే విధంగా 3 లక్షలకు తలా ఒక 3 లక్షలు వేసుకుంటే ప్రజలను మనకు ఓట్లేని ప్రజలను కొనవచ్చు అని ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్న దాన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇంత ఎలక్షన్ ప్రక్రియకు విఘాతం కలిగించిన మీరు ఈరోజు ఏందో జరిగిపోతుంది అనే మాటను మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్కు లేదా అక్కడ ఇక్కడ పిటిషన్లను పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం గమనిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఉదంతాన్ని మనం గమనిస్తే అక్కడ ఏం జరిగింది? మీరు ఆ బూత్లో దొంగ ఓట్లను వేసుకున్నారు. ఆ బూత్లో మీరు రిగ్గింగ్ చేసుకున్నారు. ఆ మాటను ఎలక్షన్ కమిషన్కి, కలెక్టర్ గారికి, ఎస్పీలకు, కన్సర్న్ అథారిటీస్కి అందరికి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు రెస్పాండ్ కాకపోతే తనను తాను రక్షించుకోవాల్సిన బాధ్యత, తన ధనమాన ప్రాణాలకు తానే మొదటి జడ్జి కాబట్టి అందులో భాగంగానే తనను తాను రక్షించుకోవాలి కాబట్టి బూతులేకి పోవడం జరిగింది. ఘోరమైన ఘటనలు ఆడ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని డిఫెన్స్ చేయడానికి ఇదేం ఎలక్షన్ అయ్యా అని కోపం వచ్చి దాన్ని తీసుకుని నేలకేసినాడు అనుకుందాం. దాంట్లో ఏమాత్రం అక్కడ ఆ బాక్సు పగలలేదు, అది సాంకేతికంగా కూడా కరెక్ట్గా ఉంది అనే మాటను ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పడం కూడా జరిగింది. మనం ఇక్కడ స్పష్టంగా ఒకటి గమనించాలి. ఆయన మీద కేసు కట్టాం. ఆయన చూస్తే కోర్టుకు తిరుగుతున్నాడు బెయిల్ తెచ్చుకోవడానికి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అక్కడ దాన్ని ఈయన పోయి దాన్ని పగలగొట్టింటే, ఈయన దౌర్జన్యం చేసింటే దాన్ని మీరు కేసు అయితే కట్టినారు. అక్కడ రీపోలింగ్కు ఎందుకు మీరు ఆదేశించలేకపోతున్నారు? మీరు రీపోలింగ్కు ఆదేశించకపోవడానికి కారణం ఖచ్చితంగా మీరు రిగ్గింగ్ చేసుకున్నారనేది స్పష్టంగా ఇక్కడ కనపడతా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ లేదు అనేది ఈ ఘటన ద్వారా బయటపడతా ఉంది. ఆడే కాకుండా ఇంకొక 10-11 చోట్ల కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయనే మాటను మాట్లాడుతున్నారు. వాటినన్నిటి కూడా ఎందుకు మీరు డిస్ప్లే చేయలేకపోతున్నారు? ఎందుకు దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకు దానిపైన రీపోలింగ్ను చేయలేకపోతున్నారో కూడా స్పష్టంగా చెప్పవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, సీట్లు లేని చంద్రబాబు నాయుడు, ఓట్లు లేని బీజేపీ పార్టీ, ఈయనకి సీట్లు లేవు, వాళ్ళకు ఓట్లు లేవు. ఓట్లు లేనోడు, సీట్లు లేనోడు, గతి లేనమ్మా మతి లేనోని పోయినట్లు సీట్లు లేని చంద్రబాబు నాయుడు ఓట్లు లేని బీజేపీని ఎందుకోసం వాళ్ళని జత కలుపుకున్నాడంటే, ఖచ్చితంగా వాళ్ళైతే ఈ ఎలక్షన్ ప్రక్రియలో నాకు సపోర్ట్గా ఉంటారు, ఈ పోల్ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళు గందరగోళం చేయగలుగుతారు అన్న ఉద్దేశంతోనే నువ్వు వాళ్ళని జత కలుపుకున్నావు. వాళ్ళ ద్వారానే మా ఆఫీసర్లను అందరినీ కూడా మార్పించగలిగారు.